ఉన్నతాధికారి చెప్పారని ఐపీఎస్ అధికారులు చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడతారా? వారికి విచక్షణ లేదా? వందల మందిని విచారించడానికి ఇదేమైనా రాజీవ్ గాంధీ హత్య కేసా అని చెప్పి కోర్టు చాలా సీరియస్‌గా ఆక్షేపించిందనమాట. ఇదే కేసులో కాంతిరాణ టాటా, విశాల్ గున్ని మరి అట్లా మిగతా అధికారులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఒక పిఎస్ఆర్ ఆంజనేయులనే టార్గెటెడ్‌గా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఎందుకు అరెస్ట్ చేసిందంటే, ఈయన మాత్రమే మనకు టార్గెట్ అనమాట. తప్పుడు కేసా కాదా అన్నది మేము తేలుస్తాం. ఆ విషయాలు చెప్పాల్సింది పోలీసులు, ప్రభుత్వం కాదు. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ పై కేసులో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. జత్వాన్‌పై పెట్టింది తప్పుడు కేసని ఎలా చెప్తారు? ఎవరు అమాయకులో, ఎవరు కాదో కూడా తేల్చాల్సింది కోర్టులే. పోలీసుల పని దర్యాప్తు పూర్తి చేయడమే. ప్రతి నిందితుడు తనపై పెట్టింది తప్పుడు కేసేనంటారు. కేసు పెట్టిన పోలీసులపైనే తిరిగి కేసు పెడితే దానికి అంతుండదు. ఇది ప్రమాదకరం. ఇందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం. ఎవరినో సంతృప్తి పరిచేందుకు ఇలాంటి కేసు పెట్టడం సరికాదు. వందల మంది సాక్షులను విచారించేందుకు ఇదేమైనా రాజీవ్ గాంధీ హత్య కేసా? బెయిల్ మంజూరుకు పిఎస్ఆర్కు కఠిన షరతులు విధిస్తామని చెప్పి ఇది ఇంకొక కౌంటర్ పార్ట్ అనమాట.